ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అనేక గ్రంథాలు మనం ధ్యానిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అనేక సత్యాలు కూడా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. దయచేసి మీరందరూ కూడా తప్పక ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ వీక్షించమని అందరికీ మనం చేస్తున్నాం. మనము ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 26వ వచనం నుంచి 37వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ అంటే తెరవండి, కలిసి మనం 3 వచనాలు చదువుకొని ధ్యానాలకు వెళ్దాం. నేను మీకోసం 31, 32, 33 చదివి వినిపిస్తాను. సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యోనస్లో యుద్ధము చేతికే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడిని యెహోవా అతనిని మనకు అప్పగించిన గనక మనము అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా విధేయత ద్వారా సాధించబడిన విజయము, ఆ విక్టరీ ఎర్న్డ్ బై ఒబీడియన్స్ అనే అంశాన్ని మనం ఏర్పాటు. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యోర్దాను నదికి తూర్పున ఉన్న సోబాను ఎలా జయించాలో మోషే ఈ కథను తిరిగి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మోషే ఇశ్రాయేలీయులను సమాధానంగా సోబను దాటినిమ్మని సీహోను రాజును ఆయన కోరాడు. కానీ ఆయన ఆ విధంగా చేయడానికి నిరాకరించారు. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు ఆ బయటికి వస్తున్నప్పుడు వారిని బయటికి వెళ్ళడానికి, వారు ఐగుప్తుని విడిచి వెళ్ళడానికి ఏ విధంగా అయితే ఫరో ఒప్పుకోలేదో అదేవిధంగా సీహోను రాజు కూడా అదే విధంగా ఒప్పుకోనట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అతని దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి అప్పగించాడు. ఇశ్రాయేలీయులు ఇసోబోలోని ప్రజలందరినీ హతం చేసి వారు పశువులను దోపుడు సొమ్ముగా వారు తీసుకున్నారు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ యుద్ధం యొక్క ప్రధాన అంశము దోచుకోవడం మరియు బానిసలను సంపాదించడం కాదు, కానీ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆదేశాలను వారు పూర్తిగా పాటించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళ మనం లోతుగా చదివినప్పుడు ఈ యొక్క సారాంశాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వీలు కలదు. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 34వ వచనం, దేవుడు తీర్పు తీర్చే దేవుడు కదండి. మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకాన్ని ఒక రోజు వదిలిపెట్టేస్తాము, అప్పుడు మనం తీర్పును ఎదుర్కోబోతున్నాం. ఇక్కడ ఇసోబాను నాశనం చేయడము ద్వారా రాబో తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఆ విషయాన్ని ఇక్కడ మనందరికీ తెలియచేయడానికి దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొండిగా ఆయనను ధిక్కరించే దేశాలకు, ప్రజలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మరొకసారి మనకు గుర్తు చేస్తుంది కదండి. మనం కొన్నిసార్లు మనం ఏ విధంగా జీవిస్తామంటే అసలు తీర్పు ఉందా, అసలు లేదు అన్నట్టుగా జీవిస్తారు. కానీ వాక్యము ఏం బోధిస్తుందండి? తీర్పు ఉందండి, దేవుని బిడ్డలకు ఉంది. ఇంకా దేవుని నమ్ముకునే వారికి ఆల్రెడీ వారికి ఆల్రెడీ తీర్పు తీర్చిపడ్డారు. వారు మరణం ఉంది, వారికి శాశ్వత మరణం. దేవుని బిడ్డలమైన మనము దేవుని తీర్పుని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి దేవుని వ్యతిరేకించే ఈ లోకపు పోకడలు, మన విధానాలు లేదా ఈ లోకంలో ఉన్న చెడ్డ మార్గాలు దానికి గురి కాకుండా దేవుని వాక్యమునందు మన అడుగులను దృఢంగా మనం వేయాలి. ఈరోజు నేను ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళు, తీర్పు ఉంది కనుక
ఈ లోకం ఏ విధంగా జీవిస్తుందంటే తీర్పు లేదు అన్నట్టుగా జీవిస్తుంది. కనుక వారు దేన్ని పట్టించుకోరు, దేని గురించి ఆలోచించారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ నువ్వు నేను తీర్పు ఉంది కాబట్టి, మనకు తెలుసు కాబట్టి భయంతోని భక్తితోని దేవుని యందు బలంగా ఉందాం. ఈ వాక్యం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 31 నుంచి 33 వచనాలు. మనము ఆయన చిత్తాన్ని అనుసరించినప్పుడు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు మన జీవితం. మనం ఆయన చిత్తాన్ని అనుసారంగా మనం ముందుకు సాగినప్పుడు దేవుడు నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఇశ్రాయేలీలు అమోరీయులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయారు. ఎందుకంటే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళారు కదండి. కొన్నిసార్లు మనం కూడా దేవుని చిత్తాన్ని అడగం, మన ఇష్టానుసారంగా వెళ్తాం. అక్కడ ఏమి ఎప్పుడైతే జరగదో కార్యం, అప్పుడు మనం ఆలోచన చేస్తాం. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే వారు దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు వారు సీహోనును జయించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఈరోజు నువ్వు నేను ఆలోచించాలి. దేవుని చిత్తానుసారంగా ముందు సాగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. దేవుడు మనం చేసే ప్రతి క్రియలను కూడా దేవుని చిత్తాన్ని మనం ఆలోచన చేయాలి కదండి. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండేలాగా ఆ క్రియ మనం చూసుకోవాలి, మనం చేసే పని. లేకపోతే దేవుని చిత్తానికి అనుగుణంగా మనం చేయకపోతే మనము దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుంది. ఇశ్రాయేలు అదే చూశారు. ఈరోజు నువ్వు నేను ఆలోచించేవాళ్ళు, మనం చేసే ప్రతి పని దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా? దేవుని చిత్తానుసారమైన పనిని మనం చేస్తున్నామా? లేకపోతే ఒకరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దానిలో దేవుని చిత్తము లేకపోతే మనం జయం పొందలేము, దేవుడు సంతోషించాడు. కనుక ఈరోజు నువ్వు నేను పరీక్ష చేసుకొని ముందుకు వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా మేము చేసే ప్రతి పని చిత్తానుసారంగా ఉండాలని మీరే సహాయం చేయండి. అలాంటి జ్ఞానం దయచేయండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.